ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. ఈరోజు మనము పంచభూతాలు మన శరీరానికి నిర్మాణం ఉన్నాయి కదా, మరి వాటి సమతుల్యత గురించి తెలుపుకుందాం కొద్దిగా. మరి అవి బ్యాలెన్స్ గా ఉంటే ఎలా ఉంటామో, లేకపోతే ఎలా ఉంటామో అనే దాని గురించి కొద్దిగా అవగాహన తీసుకుందాం. ఈ పంచభూతాల్లో మొదటగా మనకి భూమి ఎలిమెంట్ తీసుకుందాం. భూమితత్వం. మన శరీరంలో భూమితత్వం 12% ఉంటుంది. మరి ఈ శరీర నిర్మాణం అంతా స్ట్రక్చర్ భూమితత్వం 12% ఉంటుంది. మరి ఇది ఎలా ఉంది? మనం భూమితత్వం ఎలా ఫామ్ అయింది? మరి ఎర్త్ మీద ఉన్న భూమిలో 12% మన శరీరంలోనే ఉంది. మరి ఆ కనెక్షన్, ఆ బ్యాలెన్స్ ఎలా ఉంది అనేది, మన ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతున్నాము, దాన్ని ఎలా మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు అనేది కొద్దిగా తెలుపుకుందాము. ఇది మనకి సరైన ఫుడ్, సరికాని ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట ఈ భూమితత్వం. శాకాహారం తీసుకోకుండా మాంసాహారం తీసుకున్నప్పుడు ఈ మనలో ఉన్న భూమితత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. అలా భూమితత్వాన్ని కోల్పోయి మనము ఇంబ్యాలెన్స్ అయిపోతాం అన్నమాట. శారీరక రుగ్మతలు తీసుకొచ్చుకుంటాం. ఎప్పుడైతే మన పత్రి గారు ఈ భూమి పైన మొత్తం శాకాహారాన్ని తీసుకొచ్చారో, ఆ పవర్ కి, ఆ ఎనర్జీకి అంటే మాక్సిమం షిఫ్ట్ జరిగింది అనమాట ఎర్త్ మీద. ఈ శాకాహార అనే స్థితి వల్ల ఎర్త్ షిఫ్ట్ జరిగింది. ఎర్త్ షిఫ్ట్ జరగడానికి మన సరైన ఫుడ్ కి చేంజ్ అయినప్పుడే జరిగింది అనమాట. అయితే ఈ శాకాహారం వల్లనే మనకి భూమితత్వం బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. హింసతో ఉన్న ఫుడ్ అది బ్యాలెన్స్ తీసుకురాదనమాట, డిస్కనెక్ట్ చేస్తుంది. బయట ఉన్న భూమితత్వానికి మనలో ఉన్న రెండింటికి డిస్కనెక్ట్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే జీవించనివ్వు అనేది దీని నేచర్ అన్నమాట. మనం ఏం చేస్తున్నాము? జీవించనివ్వకుండా హింసతో చేస్తున్నాం కాబట్టి అది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అందుకనే మనకి అసమతుల్యతలు శరీరంలో జరగడానికి స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే శాకాహారాన్ని, ఆకుకూరలు ఇవన్నీ మనకి భూతత్వాన్ని బ్యాలెన్సింగ్ గా శరీరంలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే అదొకటే కాకుండా పెస్టిసైడ్స్ తో చేస్తున్నారు కదా, అంతా నేచర్ అంతా స్పాయిల్ అయిపోతుంది. పురుగుల మందులు అవి ఇవి అన్ని వేసి భూసారాన్ని దెబ్బతీయడం జరుగుతుంది. మరి బయట ఎలా ఉందో అదే మనలో ఉంటుంది. మరి భూసారాన్ని దెబ్బతినకుండా చూసుకునే బాధ్యత కూడా మనదే. అంటే ఆర్గానిక్ ఫుడ్ చేస్తున్నాం కదా, మనం భూసారాన్ని పెంచాలి, ఎవరిది వాళ్ళు పండించుకోవాలి, తక్కువ పెస్టిసైడ్స్ లేకుండా తీసుకొచ్చుకోవాలన్నమాట. మన డెవలప్మెంట్ పేరుతో ఇవన్నీ డిస్టర్బెన్సెస్ చేసుకుంటూ వస్తున్నాం కదా, ఆ డిస్టర్బెన్సెస్ అన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే 1 by 1 సెల్ఫ్ ఫార్మింగ్ అంటే ఎవరితో వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవడము, ఇండిపెండెంట్ గా చిన్నవి చేసుకుంటూ ఎర్త్తో కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్ అన్నమాట. దానివల్ల మనం భూసారాన్ని బ్యాలెన్సింగ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ భూమిలో ఉన్న ఎనర్జీ బ్యాలెన్స్ గా లేకపోతే మన శరీరంలో కూడా ఎనర్జీ ఉండదు. అప్పుడు క్రియేషన్ ఉండదు, మనకి క్రియేషనే లేదు. ఉండలేము స్ట్రాంగ్ గా, అసలు ఎర్త్తో కనెక్షన్ ఉండలేము, మనం బతకడం కూడా కష్టమే తర్వాత. సో అందుకని మెల్లిమెల్లిగా ఒక్కొక్క తత్వం డిస్టర్బ్ అవుతుంది. డెవలప్మెంట్ పేరిట మనలో పంచతత్వాలను ఎలా డిస్టర్బ్ చేసుకుంటున్నాము, అందులో మెయిన్ భూమితత్వాన్ని ఇలా చేసుకుంటున్నాం అనమాట. ఎర్త్ మీద భూమితత్వం మనకి అంతకుముందు కాలంలో మన అమ్మమ్మలు వాళ్ళందరూ ఎలా వండుకునేవారు, చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. వారు పండించినవి కానీ, వారు చేసేటివి కానీ ఆ పవర్ ఆ ఫుడ్ లోనే ఉండదు అనమాట. సో దీనికి మన ఆలోచనలు కూడా ఉంటాయన్నమాట, అదొకటే కాదు. మన మన భావాలు ఎలా ఉన్నాయి, మరి వండేటప్పుడు ముఖ్యంగా చాలా శుద్ధంగా ఉండాలి. అది మన భూమితత్వాన్ని డిస్టర్బ్ చేస్తుంది శుద్ధంగా లేకపోతే. కాబట్టి మళ్ళీ భూమికి ఇంకో స్పెషల్ క్వాలిటీ ఉంది, మెమరీ. చాలా మెమరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం పురాతన ప్లేస్ లో వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్ లో శక్తి క్షేత్రాలను ఈజీగా ఎందుకు తెలిసిపోతుంది, అక్కడ ఉన్న ఎనర్జీ మనకు కనెక్ట్ అవుతుంది. ధ్యానంలో ఉన్నప్పుడు కానీ, చూసినప్పుడు కానీ ఇక్కడ పీస్ గా ఉంది, ఇక్కడ బాగుంది అంటాం. ఒక చోట వెళ్ళినప్పుడు ఇక్కడ బాగాలేదు అంటాం. ఎందుకంటే దానికి ఆ పవర్
ఎనర్జీ రూపంలో ఫామ్ అయిపోతుంది అనమాట. ఈ సైకిక్ పవర్స్ అంటారు. మనకు మెడిటేషన్ లో ఆ ఎనర్జీ కనెక్ట్ అవడం మొదలవుతుంది. ఆ భూమి తత్వంతో ఉన్న మన ఎనర్జీ కనెక్ట్ అయిపోయి ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న స్టేట్ ఎలా ఉంది అనే స్థితి మనకు తెలిసిపోతుంది. కొన్ని చోట్ల మనకు బాగుందని అక్కడ ఎనర్జీని ఫీల్ అవుతుంటాము. కొందరైతే అక్కడ ముందు విజన్స్ ద్వారా తెలుపుతారు. ఎందుకంటే అక్కడ అది మెమరీ ఎర్త్ దగ్గర ఉంది. ఇప్పుడు మనకు సీతాయనంలో కూడా సీతాదేవి టోటల్ ఎర్త్ నుంచే వచ్చింది కదా. టోటల్ గా తన నాలెడ్జ్ అంతా ఎర్త్ నుంచే తీసుకుంది. ఎర్త్ కి చాలా పురాతనం ఎప్పటి నుంచో ఉంది కదా. మనం వస్తూ పోతూ ఉన్నాం కానీ మెమరీ అంతా ఫిల్ అయి ఉంది ఎర్త్ లో. ఆ మెమరీ ద్వారా తను తెలుసుకోవడము వెళ్ళడం ఎలా జరిగింది? తనలో ఉన్న భూశాతము ఎర్త్ మీద ఉన్న భూశాతం బ్యాలెన్సింగ్ గా ఉండడం వల్ల. మనలో 12% ఉంటుంది అన్నట్టు భూతత్వం. మరి ఈ 2 బ్యాలెన్సింగ్ గా ఉన్నప్పుడు మనకు సమతుల్యత వస్తుంది అన్నట్టు. క్రియేషన్ చేసుకునే పవర్ వస్తుంది మనకి. ఏదైనా క్రియేషన్ చేసుకునే పవర్ వస్తుంది. మన కర్మలు దగ్ధం చేసుకోవడానికి ఈ 5 తత్వాలు బ్యాలెన్స్ చేసుకున్నా ఈజీ అవుతుంది అనమాట ధ్యానంతో పాటు. సో ఇదొక ప్రాసెస్. మనకు ఐడియా ఉండాలి. నాలెడ్జ్ ఉంటే ఏంటంటే మనం ఏది చేయాలి ఏది చేయొద్దన్న అవగాహన పెంచుకుంటూ వస్తాం అనమాట. సో హింసకుడు ఉండొద్దు, హింసను ఎంకరేజ్ చేయకూడదు అన్నట్టు. మనం ఈ భూతత్వంలో బ్యాలెన్స్ తీసుకురావడానికి. అలాగే మన థాట్స్ ప్యూర్ గా ఉండాలి. ముఖ్యంగా వంట చేసేటప్పుడు ఎలా అంటే మనము ఏ భావాలతో వండుతున్నామో అదే మనకు ఫామ్ అయిపోతుంది మన శరీరం అంతా. మనము మంచిగా కోరుకుంటాం పిల్లల విషయంలో కానీ, ఇంటి వాళ్ళ విషయంలో కానీ, భయాలతోటి వీళ్ళకి ఇది వస్తుందో లేదో, వాళ్ళు అక్కడ వచ్చిండ్రో లేదో, ఇలాంటి ఆలోచనలతోటి వెళ్ళిపోతూ ఉంటే అవే ఫుడ్ గా వెళ్ళిపోతాయి అన్నమాట వాళ్ళ బాడీలోకి. అలాగే సీరియల్స్ చూస్తూ చేస్తున్నప్పుడు కూడా ఆ ఎనర్జీ అంతా ఫుడ్ లోకి షిఫ్ట్ అయిపోతుంది అన్నట్టు. మనం అనుకుంటాం సింపులే కదా అని, కానీ ఆ ఎనర్జీ మనల్ని ఫామ్ చేసేస్తుంది అన్నట్టు. టీవీ చూసుకుంటూ తిన్నా, ఏదైనా సీరియల్ చూస్తూ చేసినా 2-3 పనులు ఒకసారి చేస్తున్నాం అనుకుంటాం కానీ కాదు. మనం దేనిపైన ఎక్కువ ఎనర్జీ పెడుతున్నామో ఆ ఎనర్జీ అంతా ఇటు షిఫ్ట్ అయిపోతుంది మనం చేసే పనులు. అన్నిటికంటే ముఖ్యం ఫుడ్ దగ్గర ఇంపార్టెంట్ అని సార్ ఎవరికి కుకింగ్ కూడా ఇచ్చేవారు కాదు. తనే చేసేవారు. అంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఆయన చేసి పెట్టాలంటే మన బాడీని ఎలా డిస్టర్బ్ చేస్తుందని నాకు తెలుసు కాబట్టి అన్నిటికంటే ఉత్తమంగా ఉన్న వాళ్ళే వండాలని చెప్పేవారు. ఎంత టేస్టీగా వండని మ్యాటర్ అది కాదు. చాలా ప్యూర్ గా ఉండాలన్నట్టు మన థాట్స్ కానీ చేసే పద్ధతిలో కానీ. అంతకుముందు ఈ స్నానం చేసి ఇప్పుడంటే మనం ధ్యానం చేసి చేస్తున్నాము. ఎలాగైనా నడుస్తుంది. ధ్యాన శక్తి వల్ల మనం ప్యూర్ గా ఉండిపోయి వెళ్ళిపోతాం కాబట్టి మాడిఫై చేసుకున్నాము. ఇది రాకముందు తెలియకముందు స్నానం చేసి మడి కట్టుకొని చేసేవారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఒక ఆరా ఫామ్ అయ్యేది అన్నట్టు. ఆ ఎనర్జీ ఆ ఫుడ్ ద్వారా వాళ్ళు ఇవ్వడానికి మాట్లాడేవారు కూడా కాదు వంట అయిపోయేదాకా. అలా ఎందుకంటే ఫుడ్ అంత ప్యూర్ గా వెళ్ళాలన్నట్టు. వండేవారి నుంచి తినేవారి వరకు అంత ప్యూర్ గా వెళ్ళాలి. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసి చేయండి అని చెప్పేసి మనం ఎక్కడ చేసినా మెడిటేషన్ చేసి చేస్తున్నాం. ఇలా మన ఏ థాట్స్ తోటి ఇస్తున్నామో అది భూమి తత్వం మీద పడుతుంది. మనలో బాడీలో ఉన్న 12% ఉంటుంది. అది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు సడన్ గా మనకు నచ్చిన వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వండాల్సి వచ్చింది అనుకోండి, మన థాట్స్ డిస్టర్బ్ అవుతాయి వండేటప్పుడు. అదే థాట్స్ క్యారీ అయిపోతాయి అనమాట. వాళ్ళు వండాలి ఇది అది అనుకుంటూ వండుతూ ఉంటారు. టేస్ట్గా ఉండొచ్చేమో కానీ థాట్స్ ప్యూర్ గా వెళ్ళిపోవు అనమాట. అదే సడన్ గా మన పిల్లలే వచ్చారు ఎక్కడి నుంచి అంటే వాళ్ళకి ఏదో చేసి పెట్టాలని ఆనందంతో వండి పెడతాం. వాళ్ళకి ఇంకా ఎక్కువ చేసి పెడతాము ఇలా అంటే నచ్చిన అప్పుడు ఆ పవర్ ప్యూర్ లవ్ అంతా వెళ్ళి అది వాళ్ళకి వెళ్ళిపోతుందంట. ఇలా ఉంటాయి మన థాట్స్ ఫుడ్ మీద ఎఫెక్ట్ అనమాట. అలాగే ఈ భూమి తత్వాన్ని మనం కాపాడుకోవాలంటే మనం ఎర్త్ ని ప్యూర్ గా ఉంచాలి. మనలో ఉన్న భూమి తత్వాన్ని కూడా పాజిటివ్ గా ఉంచాలి. మనం ఎక్కడ ఉంటామో అక్కడ అది మెమరీ. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, వింటున్నాం, మ్యూజిక్ మెడిటేషన్ చేస్తున్నాం, ఇదంతా మన చుట్టూ మెమరీగా ఫామ్ అవుతుంది. మన వాల్స్ కానీ ఎర్త్ కానీ ఇదంతా ఫామ్ అయిపోతుంది. ప్రతిదీ కూడా ఫామ్ అవుతుంది. ఊరికనే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటారు కానీ జస్ట్ మ్యూజిక్ పెట్టుకొని ఎనర్జీతో కనెక్ట్ అయినా ఇప్పుడు ఊరికనే సీరియల్స్ డిబేట్స్ పెట్టి టీవీ చూస్తాం కదా, అది అక్కడ చుట్టూ ఆరా ఫామ్ అయిపోతుంది అనమాట. మనం ఏది చూస్తే మన చుట్టూ మన హౌస్ లో ఆరా ఫామ్ అయిపోతుంది. ఆరా అంతా మనకి తినే ఫుడ్ కి ఎంటర్ అయిపోతుంది అనమాట. తినే ఫుడ్, వాటర్, ఎవ్రీథింగ్ అన్నిటికీ ఎంటర్ అయిపోతుంది. మనం బాగానే ఉన్నాము అనుకుంటాం కానీ మెల్లమెల్లిగా దేని ఆరా పెరుగుతుందో దాని ఇంపాక్ట్ మన మీద పడిపోతుంది. సో అలాగే ఇప్పుడు సార్ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు కదా, శాకాహార ర్యాలీలు, ప్రచారము, జూమ్ క్లాసెస్. అంటే
ఎక్కడ వాళ్ళు అక్కడనే ఈ ఎనర్జీని, ఈ ఆరాను పెంచుకొని మొత్తము ఈ పవర్ అంతా మనం రిసీవ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది అనమాట. ఎర్త్ మీద అండ్ మనకి రెండింటికి బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఈ పిరమిడ్ స్ట్రక్చర్స్ కూడా వన్ ఆఫ్ ద రోల్ అన్నట్టు ఈ భూతత్వాన్ని బ్యాలెన్స్ చేసేది. అక్కడ ఎనర్జీని శక్తి క్షేత్రంగా చేస్తుంది అనమాట. ఈ పిరమిడ్స్ మనకే కాదు, ఎర్త్ కి నాగరికతను కాపాడడానికి, ఎర్త్ ఆరోగ్యంగా ఉండడానికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా మనము ఈ ఫుడ్ ని ఎలా తీసుకోవాలంటే గ్రాటిట్యూడ్ గా తీసుకోవాలి. ఈ భూమి తత్వంతో కనెక్ట్ అవ్వాలంటే మనం చాలా కృతజ్ఞత భావంతో తినాలి. ఇష్టం వచ్చినట్టు వాటిని వేస్ట్ చేయడము, వాటిని రెక్లెస్ గా చూడడము చేయొద్దు. అది వండిన వారు ఫార్మర్స్ పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి. పెట్టిన వారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఆ ఫుడ్ పట్ల కూడా గ్రాటిట్యూడ్ తో తినాలన్నమాట. అంత గ్రాటిట్యూడ్ తో తిన్నప్పుడు నిజంగా మనం తినే ఫుడ్ ఎంత గ్రాటిట్యూడ్ గా తింటామో అందులో ఉన్న ఎనర్జీ, పవర్ అంతా మన బాడీలోకి వెళ్ళి అది దానిలో ఉన్న ఔషధాలు కూడా మనకు అందబడతాయి. ఇది సీతాయనంలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ భూతత్వాన్ని మనం బ్యాలెన్స్ గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే మనలో క్రియేషన్ దెబ్బతింటుంది. తర్వాత బతకడం కూడా కష్టం అవుతుంది. చాలా జీరో స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆధారంగా ఉండలేమన్నట్టు. మనం భూమి మీద నిలకడగా ఉండాలంటేనే భూమితో కనెక్ట్ అయి ఉండాలి. ఆ ఎర్త్, ఆ మట్టి మనము ఒకటి అన్న సత్యానికి కరెక్ట్ గా ఉండాలి. అందుకని మనము దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనము బయట నడుస్తూ ఇసుకలో నడవడము, నేచర్ లో తిరగడము, ఫార్మింగ్ చేయడము, మొక్కలు నాటడము, ఆ మట్టితోటి కనెక్ట్ అవ్వడము, ఇదన్నీ మనలో ఉన్న భూతత్వాన్ని, ఆ నేచర్ ని కనెక్ట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు వాంటెడ్ గా మనం పెట్టుకొని చేస్తున్నాం. అంతకుముందు కాలంలో జనరల్ గా చేసేవాళ్ళు. ఎవరిది వాళ్ళు చెప్పులు లేకుండా నడిచి ఎర్త్తో కనెక్ట్ అయ్యేవాళ్ళు. మళ్ళీ తర్వాత ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇవన్నీ డిస్టర్బెన్స్ అవుతున్నాయని పని కట్టుకొని వీటికి వర్క్ షాప్స్ పెట్టుకొని వర్క్స్ చేస్తున్నాం మనీ పే చేసి. ఇది జనరల్ నేచర్ మనకి. మనం ఇవన్నీ చేసుకోవాలి. పిల్లలకు కూడా మట్టితో ఆడనివ్వాలి. ఆ భూతత్వంతో కనెక్ట్ అవ్వడం ఫస్ట్ నుంచే మనకు వస్తే ఇందులో ఉన్న భూతత్వం, బయట ఉన్న భూతత్వం ఒకటే. ఆ పవర్స్ కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. మనలో బ్యాలెన్స్ వస్తుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయలేము. ఈ భూతత్వం పర్ఫెక్ట్ గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆ క్రియేటివ్ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే మెమరీ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్ వేలో ఉన్న విధంగా మన సరౌండింగ్స్ చూసుకోవాలన్నమాట. ఆ మెమరీని కూడా తీసుకోవాలి. సో కొందరు ఎర్త్ మీద పెట్టి ఇక్కడ ఏముంది, ఏం చేయని ఎలా చెప్పగలుగుతారంటే ఆ మెమరీ తోటే చెప్పగలుగుతారు. మనలో ఉన్న భూతత్వము, ఎర్త్ మీద ఉన్న భూతత్వం రెండు బ్యాలెన్స్ అయినప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ పెరిగినప్పుడు ఆ సమాచారాన్ని దాన్ని చూడగలుగుతాం అన్నమాట. ఇదొకటి మనం ఎర్త్ ఎలిమెంట్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. సో మనలో క్రియేషన్ చాలా ఇంపార్టెంట్. హింస ఉండకూడదు. హింస వల్ల భూతత్వం దెబ్బతింటుంది మన బాడీలోను బయట ఎలా ఉందో అది మనలో ఉందన్నమాట. చాలా హింస జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి అంటే ప్రతి ఒక్కరిలో ఎర్త్ ఎలిమెంట్ డిస్టర్బ్ అయింది. అందుకే బయట అలా జరిగింది. అదే మనలో ఉంది అని సత్యం. ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది కాబట్టి, వెజిటేరియన్ కి ఎంటర్ అవుతుంది కాబట్టి మనం కొద్దిగా చేంజ్ చూసుకోగలుగుతున్నాం. అంతకుముందు ఎక్కువ భయాలు ఉండేటివి. ఇప్పుడు మనకు సత్యం తెలిసి ఆ భయాల నుంచి షిఫ్ట్ అవుతున్నాం. కానీ ఏ రీజన్ వల్ల భూతత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. సో ఈ భూతత్వాన్ని ఎప్పటికీ పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలన్నమాట. మనము పరమాత్మ స్థితికి వెళ్ళడానికి పంచతత్వాలు పర్ఫెక్ట్ గా ఉండడంలో ఇది ఒక భాగం. ఎర్త్ మీద మెయిన్. ఇక 2 వాటర్ ఎలిమెంట్. వాటర్, నీటి తత్వము, జలతత్వం. ఇది మన బాడీలో ఎక్కువగా ఉంటుంది. ఎర్త్ పైన అయితే 80% ఉంటుంది. మన బాడీలో 72% దాకా ఉంటుంది. ఈ వాటర్ ఎంత ప్యూర్ గా ఉంటే మనకు అంత బెస్ట్ అనమాట. ఎమోషన్స్ అన్ని, బాడీలో ఉన్న ఎమోషన్స్ అన్ని వాటర్ తో కనెక్ట్ అవుతాయి. మీరు కోపము, జలసి, గ్రీడీ ఇవన్నీ వాటర్ తో కనెక్ట్ అయిపోతాయి అనమాట. అదే ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ వాటర్ తో కనెక్ట్ అయిపోతాయి. మనం ఏ ఎమోషన్స్ తో ఉంటామో ఆ ఎమోషన్ అంతా వాటర్ క్యారీ చేస్తూ ఉంటుంది. వాటర్ అంతా దాన్ని మోస్తూ ఉంటుంది. రాంగ్ ఎమోషన్స్ తో ఉన్నప్పుడు ఆ వాటర్ అంతా డిస్టర్బ్ అయ్యి మన హెల్త్ మీద పడిపోతుంది అనమాట. ఈ ఎమోషన్ బాడీ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయ్యి అందరిని డిస్టర్బ్ చేస్తాం, మొదలు పెడతాం. వాటర్ అయితే మెయిన్ టూల్. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఈ భూతత్వం ఎంత ఇంపార్టెంటో ఈ వాటర్ టూల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే అత్యాశ, గ్రీడినెస్ ఇవన్నీ వదులుకోవాలి. అంటే మెల్లిమెల్లిగా ఊరికనే రావు కాబట్టి ఈ ప్యూరిఫికేషన్ పెంచుకుంటూ నేచర్ తో కనెక్ట్ అవుతూ ఇవన్నీ చేస్తుంటే అవుతుంది అనమాట.
ఇప్పుడు మనం ఇంట్లో ఏ పరిస్థితిలో ఉన్నామో వెంటనే ఆ పరిస్థితుల ఆరా వెళ్ళి ఆ వాటర్ లో ఎంటర్ అవుతుంది అనమాట. మళ్ళీ ఆ వాటర్ మనం తాగుతాం. సో అందుకని అప్పుడు స్వాములు ఋషులు వస్తే ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు అసలు తాగరు. ఇప్పుడంటే పత్రిజీ వీటిని బ్యాలెన్స్ చేసుకునే పవర్స్ అన్ని ఇచ్చారు. ఆయన అన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మనకు సాధారణంగా చూపించాడు ఆయన ఒక్కడే గాని, వేరే వాళ్ళు వస్తే ముట్టనే ముట్టరు, నీళ్లు తాగరు. వాళ్ళు తెచ్చుకునే తాగుతారు. ఎందుకు అంటే వాటర్ నుంచి ఎంతో వెళ్ళిపోతుంది. ప్లస్ అయినా మైనస్ అయినా. సో ఆ వాటర్ పట్ల మనం గ్రాటిట్యూడ్ ఉండడం, పాజిటివ్ ఎనర్జీతో ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పిరమిడ్స్ పెట్టుకొని పిరమిడ్ ఎనర్జీ వాటర్ తాగడం ఇలా చేసుకుంటున్నాం. అన్నిటికీ రిప్లేస్ చేసుకుంటున్నాం. వాటర్ లో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు ఆ వాటర్ లో మంచి స్ట్రక్చర్ డైమండ్ ఇలా ఎంత గొప్ప స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. అలాగే నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు ఆ వాటర్ లో అస్తవ్యస్తంగా ఉంటాయి అనమాట. ఆ వాటర్ అంతా ఎంత ప్యూర్ అని ఉండదు కానీ వైబ్రేషన్ బాగుండదు అనమాట. మీరెంత ప్యూరిఫికేషన్ తెచ్చుకొని బాటిల్స్ గిన్నెలు అవి ఇవి ఎన్నైనా తెచ్చుకోండి, కానీ ఎనర్జీ పర్ఫెక్ట్ ఉంటేనే ఆ ఎనర్జీ మన బాడీని రన్ చేస్తుంది, ఎమోషన్ బాడీని. సో ఆ వాటర్ మనం ఇప్పుడు తాగేటప్పుడు అది ప్యూర్ గా ఉంది అనుకోని ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనం వాటి పట్ల ప్యూర్ గా ఎనర్జీతో కనెక్ట్ అయి తాగొచ్చు, గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ. అంటే వీటి పట్ల మన పంచతత్వాల పట్ల నేచర్ పట్ల మనం గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు అవి పాజిటివ్ గా కనెక్ట్ అయిపోతాయి అన్నట్టు. చిన్న థాట్ చేంజ్ అది మనం ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. ఇప్పుడు మన బాడీలో చాలా నెగటివ్ ఉంది అనుకుందాం, ఫుల్ ఆఫ్ నెగటివ్ ఉంది. మరి దాన్ని ఎలా మార్చుకోవాలంటే పాజిటివ్ యాటిట్యూడ్స్ ని పెంచుకోవడం వల్ల థాట్ చేంజ్ వెంటనే రాకపోవచ్చు, కానీ బై ప్రాక్టీసింగ్ ఈ థాట్ చేంజ్ ని ప్రాక్టీస్ చేయడం, మనం తినే ఫుడ్ పట్ల గ్రాటిట్యూడ్, ఫార్మర్స్ పట్ల గ్రాటిట్యూడ్, వాటర్ పట్ల కృతజ్ఞత అన్నిటినీ వాటి పట్ల ఉండడం వల్ల ఆ ఎనర్జీ మనం తీసుకుంటాం. మళ్ళీ అక్కడ పాజిటివ్ ఆరా మెయింటైన్ చేయాలన్నమాట. ఎక్కువ పాజిటివ్ ఆరా మెయింటైన్ చేస్తే మనం తినే తిండి వాటర్ నుంచే టోటల్ చేంజ్ అయిపోతుంది. మనం ఇంత కష్టపడుతున్నాం కానీ అవి రెండు చేంజ్ అయిపోతే ఈజీ, కానీ ఆ రెండు చేంజ్ చేయడం చాలా కష్టం అవడం వల్ల మనం ఈ స్టేజ్ వచ్చినాం అనమాట. ఎంత ఈజీయో దాన్ని కష్టంగా చేసుకున్నాం, తిండిని వాటర్ని. ఒక్కొక్క పద్ధతిని మార్చుకుంటూ వచ్చాం అన్నట్టు. మనం డిస్టర్బ్డ్ చేసుకుంటూ వచ్చాం. ముఖ్యంగా ఏ ఎమోషన్స్ ఉంటుందో ఆ ఎమోషన్ బాడీలో ఉంటుంది కదా, అది మన బ్రెయిన్ వరకు వెళ్ళిపోతున్నట్టు. హై ఎనర్జీతో ఉండాలి మన బ్రెయిన్ ఎప్పుడు. ఈ లో క్వాలిటీస్ తో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ వాటర్ ఎలిమెంట్ బ్రెయిన్ కి వెళ్ళిపోయి మీరు కోపము, ద్వేషము, పగ ఉన్నప్పుడు అవి ఎక్కువ యాక్టివేట్ చేస్తాయి బ్రెయిన్ లో. చేసి అవతల వాళ్ళని మనని డిస్టర్బ్ చేస్తాయి, అవతల వాళ్ళని డిస్టర్బ్ చేస్తాయి. ముఖ్యంగా ఇది పౌర్ణమి డేస్ లో ఎక్కువ జరుగుతుంది. అందులో ఎలా అంటే మనం వాటర్ క్వాంటిటీస్ అన్ని పైకి వస్తూ ఉంటాయి పౌర్ణమి ఎనర్జీస్ కి. ఏ ఎమోషన్స్ తో ఉన్నాయో ఆ వాటర్ అంతా పైకి వచ్చేసి మనం ప్యూర్ ఆ రోజు బాగా ఉన్నామంటే చాలా బాగా ఉంటాం, బాగాలేమో అంటే పిచ్చి పిచ్చిగా ఉన్నాం. ఇంకా పిచ్చి ఎందుకు చేస్తారంటే అందుకే ఆ వాటర్ క్వాంటిటీ బ్రెయిన్ కి వెళ్ళిపోయి మోటివ్ చేస్తుంది, నువ్వు ఇలాగ చేసే అన్నట్టు. అదే కోపం నుండి ఆ రోజు ఇంకా కోపం చేసి ఎప్పటికంటే ఇంకా చంపేసాయని కూడా చెప్పేంతగా ఉంటుంది అన్నట్టు. అంత పైకి పవర్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. ఎలా అంటే గ్రాటిట్యూడ్, పాజిటివ్ ఎనర్జీ. ఎక్కువగా పిచ్చి సీరియల్స్ ఇలాంటివి ఎక్కువ ఎంకరేజ్ చేసుకోవద్దు, మెల్లిమెల్లిగా తగ్గించుకోవాలి. మళ్ళీ దేనిని బ్యాలెన్స్ చేసుకునే పవర్ పెంచుకోవాలన్నమాట. మనలో ఉన్న ఈ రెండు టూల్స్, ముఖ్యంగా వాటర్ అండ్ భూతత్వం అంటే ఫుడ్ వాటర్ రెండు కాబట్టి దీని ద్వారా సెటిల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ భూతత్వము ఇది రెండు అయితే, ఇంకా జలతత్వము, అగ్నితత్వం. ఈ అగ్నితత్వం ఏమో ఫైర్. బెల్ ఇన్ ద ఫైర్ ఇస్ గుడ్ అనమాట. ఈ అగ్నితత్వం మనకు కరెక్ట్ గా లేకపోతే ఎలా అంటే లేజీగా వెళ్ళిపోతారు. లేజీగా అయ్యి సరిగా చెయ్యరు. సరిగా చేయకుండా పనులు ఏమి చెయ్యరు. వాళ్ళ గోల్స్ ఉండవు. ఎలా గడిచిపోతుంది, ఏం చేయలేకపోతున్నావు, నేను యాక్టివ్ కాలేదు, నేనేం చేయలేకపోతున్నా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈ ఫైర్ లేనిది అసలు బాడీ ఉండదు. ఫైర్ లోపలికి వెళ్ళిపోయినా బాడీ వేస్ట్, డెడ్ అయిపోతుంది, ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. బ్యాలెన్సింగ్ గా ఉండాలి. సెక్సువల్ ఫైర్స్ ఏమవుతాయంటే అవి గ్రీడీనెస్ ని బానిసత్వం చేస్తాయి. ఆ కోరికలు రాంగ్ వస్తాయి. ఎక్కువ ఫైర్స్ ఉంటాయి, అక్కడ కూడా బ్యాలెన్స్ ఉండాలి. వెళ్ళిన ఫైర్ ఏం చేస్తుందంటే చాలా క్రియేటివ్ గా, చాలా ముందుకెళ్లే విధంగా, దూసుకెళ్లే విధంగా, గొప్ప గొప్ప పనులు చేసే విధంగా తీసుకెళ్తుంది అన్నమాట. సో ఈ ఫైర్ ఎనర్జీ అంటే అగ్నితత్వం చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. లేకపోతే
మగవాళ్ళు ఏ జాబ్స్ చేయబుద్ధి కాదు, ఇంట్లోనే ఊరికనే కూర్చోవాలనిపిస్తుంది, ఆడవాళ్ళు కూడా ఏం పని చేయబుద్ధి కాదు, ఇలా తయారవుతారు అనమాట. ఆ ఫైర్ ని పెంచుకోవాలి, సెల్ఫ్ యాక్టివేట్ చేసుకొని. ఎప్పుడు ఒక చీమ ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. ఒక సాలెడుపు అది ఎప్పుడు గూడు కట్టుకుంటుంది, ఎన్ని అన్నా తీయని మళ్ళీ తీసుకుంటుంది, పని చేసుకుంటూనే ఉంది. అలా మన ఫైర్ తత్వాన్ని మనమే సెల్ఫ్ మోటివ్ చేసుకొని పెంచుకోవాలి. ఇదేదో వాళ్ళు వీళ్ళు తీసిపెచ్చి నోటి దాకా తిండి పెడితే తిని ఊరుకొని టీవీ చూసుకొని ఒరిగి నడుము కూడా లేపలేని విధంగా ఇలా తయారవద్దు. అందులో మన ఫైర్ ఎనర్జీ తగ్గిపోతుంది అన్నమాట. తగ్గిపోయి లేజీగా తయారై ఇంకా లాస్ట్ కి అది యూజ్ అవ్వదు. మనం ఇంకా డెడ్ కిందనే లెక్క. దాన్ని ఇంకో దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. మరి ఫైర్ ఎనర్జీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే సన్ రైజ్ కి ఎక్స్పోజర్ అవ్వాలి. సన్ రైజ్ కి ఎక్స్పోజర్ అవుతూ సన్ ఎనర్జీని తీసుకోవడం రావాలి. బాగా ఆ మెడిటేషన్, సన్ పవర్ ని వాడుకోవడము, ఇది కూడా మనకు బయట నుంచే సన్ ఎనర్జీ ద్వారా వస్తుంది. అండ్ మెడిటేషన్ లో మనకు సన్ ఎనర్జీ ఎలా అవుతుంది అంటే, మనకు మెడిటేషన్ లో సన్ పవర్ ఈ ప్రాణశక్తికి యాడ్ అయి మన బాడీకి ఎంటర్ అవుతుందని ఒక మేడం ద్వారా తెలిసింది. సో కాబట్టి ఈ రెండోది ఇంకా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ సన్ పవర్. సో మన అగ్నితత్వానికి బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా గాలి ఎలిమెంట్ ఏం చేస్తుందంటే మనం విముక్త స్థితికి తీసుకెళ్తుంది. అంటే ఇది ఒక ఎలిమెంట్స్ డిస్టర్బ్డ్ గా మనం ఇప్పుడున్న స్థితి కాదు, కర్మలు కూడా ఉంటాయి కాబట్టి ఆ కర్మలన్నిటిని శుద్ధి చేసే పవర్ ఈ గాలిని ప్యూర్ చేసుకున్నప్పుడు అవుతుంది. మరి మనకి ఇప్పుడు ఆనాపానసతి మెడిటేషన్ వచ్చింది కాబట్టి దాని ద్వారా మనం డైరెక్ట్ గా మిగతా ఎలిమెంట్స్ ని ప్యూర్ చేసుకునే కెపాసిటీ తెచ్చుకున్నప్పటికీ ఫుడ్ మీద కూడా పెట్టమని చెప్పారు, డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా సార్ చెప్పారు. సాధ్యమైన ఫుడ్ చేసుకోవాలి, ఫ్రెష్ గా చేసుకోవాలని, సరైన థాట్స్ తో ఉండాలని సింపుల్ గా చెప్పారు. కానీ లోపల డెప్త్ ఇంత ఉంది. నిజంగా మనము ప్యూర్ గా వాటిని ఫాలో అయితే ఆల్రెడీ వీఆర్ ఇన్ మెడిటేట్ స్టేట్, అంటే మనం మెడిటేషన్ స్టేట్ లో ఉండిపోయినట్టే లెక్క. తినే ఫుడ్ ని, వాటర్ ని ప్యూరిఫై చేసుకుంటూ వస్తూ ఆలోచనలు మార్చుకుంటూ వచ్చినామంటే అదే మెడిటేషన్ స్టేట్ కదా. సో అందుకే అలా చేయలేకపోతున్నాం కాబట్టి శ్వాస మీద ధ్యాస నుంచి వెనకకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మిగతా ఎలిమెంట్స్ ని సరి చేసుకునే విధంగా ఇది వచ్చింది మనకి ధ్యానం. మరి శ్వాస ఎంత అంటే మామూలుగా మనకి నేచర్ మనకు డైలీ ఒక ఆక్సిజన్ 8.3 బిలియన్స్ ఎంత అవుతుంది, అది ఒక చెట్టు ఇస్తుంది. మనం ఆ చెట్లన్నీ నరికేస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఆక్సిజన్కి వెళ్ళిపోతున్నాం. మరి ఎంత నేచర్ని కాపాడాలి చెట్లను నరికేయకుండా. మరి సింపుల్ గా మనం మాకు చెట్టు అవి కావాలి దాన్ని అమ్మేస్తూ అని తెచ్చుకుంటామని ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అలా చేస్తున్నారు. కానీ ఈ చెట్లను కాపాడుకోవాలి మనం, ప్లాంటేషన్ చేయాలి, ఎక్కువ వృక్షాలు ఉండాలి. ఇవన్నిటిని నేచర్ ని డిస్టర్బ్ చేసుకొని మనలో ఉన్న పంచతత్వాల్ని మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం, బయట డిస్టర్బ్ చేసి మన బాడీ మీద పడేటట్టు చేసుకుంటున్నాం. అలా చేసుకోకూడదు అనమాట. అలా మన చెట్లను సరిగ్గా పెంచి ఒక చెట్టు ఇంత 8.3 బిలియన్ వన్ డే ఆక్సిజన్ ఇస్తుందంటే ఎంత గ్రేట్ అది. మనం ఆ నాలెడ్జ్ లేదు మనకి, ఈజీగా సులువుగా వచ్చిన దాన్ని తీసేయడము, ఇది ఈ తత్వాన్ని పెంచుకున్నాం. ఈ యాటిట్యూడ్ ని మార్చుకోవాలన్నమాట. అలా శ్వాస ద్వారా మన కర్మలు కూడా దగ్ధం చేసుకునేంత పవర్ వచ్చి విముక్తాత్మ స్థితికి వెళ్ళిపోతాం. సో దీనికోసం మనం నేచర్ తో కనెక్ట్ అవ్వడము, ట్రెక్కింగ్ చేయడము, సార్ ఇవన్నీ అందుకే కదా ట్రెక్కింగ్ చేయడము, ప్యూర్ ఎయిర్ అక్కడ రిసీవ్ చేసుకునే మన ఆరా చేంజ్ అయిపోతుంది, ఆరా క్లీన్స్ అవుతుంది, ఆరా క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ ఎర్త్ తో కనెక్ట్ అయినా, ప్యూర్ ఎయిర్ నేచర్ తో కనెక్ట్ అయినా, ట్రెక్కింగ్ చేసిన, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎక్కడము, మట్టితో కనెక్ట్ అవడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ పంచతత్వాలతోటి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఈ పంచతత్వాలు మనం కనెక్ట్ అయిపోయి ఆ బ్యాలెన్సింగ్ మన బాడీలో రావడం, మనము డివైన్ స్టేట్ కి మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఈ గాలి తర్వాత ఇంకా ఈథర్, ఆకాశతత్వం, ఇది బాస్ అన్నమాట ఇక అన్నిటికీ. మరి ఇది ఎప్పుడు ఉంది డివైన్ ఎనర్జీ. మరి దీని డివినిటీని ఎప్పుడు ఫీల్ అవుతాము, మనం దానికి ప్రియారిటీ ఇవ్వాలి, మన డివినిటీతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనం డివినిటీని డిస్టర్బ్ చేసుకుంటామో, ఈథర్ ఆకాశతత్వాన్ని, ప్రతి సెల్లో స్పేస్ మధ్య ప్రతి స్పేస్ లో అది ఉంటుంది, కానీ దాంతో కనెక్ట్ రాదు మనకి, ఎరుకతో ఉంటే వస్తుంది. ఎప్పుడైతే ఆ డివినిటీతో కనెక్ట్ అవుతాయో మిగతా అన్ని సెట్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నిటిని మనం 1 by 1 బ్యాలెన్స్ చేసుకుంటే అన్ని సెట్ అయిపోతాయి.
సో మనము ఒక బుద్ధునిలాగా, ఒక పత్రిజీ లాగా ఇలా మారడానికి ఈథర్ స్టేట్ కి వచ్చాక జరిగిపోతుంది డివినిటీ. మరి బయట ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. మన లోపల మార్పు జరిగితే మన పవర్ పెరిగి మన చుట్టుపక్కల ఫస్ట్ ఇంటి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇంకా మనం ఎంత లోపలికి పోతే మన చుట్టుపక్కల నుంచి, మన ఇంటి నుంచి పక్క వాళ్ళ ఇంటి దాకా ఇంకా చుట్టుపక్కల మన ప్రభావం పడుతుంది. ఇంకా లోపలికి ఇన్నర్కి వెళ్తే ఒక ఊరికి పడుతుంది. ఒక ఊరు నుంచి ఒక స్టేట్ నుంచి వరల్డ్ కి వెళ్ళిపోతుంది అన్నట్టు. అలా ప్రతిసారి చూపించారు. సో తను ఎంత లోపలికి వెళ్తూ వచ్చారో అంత ఆయన ప్రభావం ప్రపంచం మీద పడింది. అంటే ఆయనలో ఉన్న పంచతత్వాలన్నీ ఎంత బ్యాలెన్సింగ్ గా చేసుకుంటే ఆయనలో ఉన్న ఇన్నర్ చేంజే అవుటర్ చేంజ్ అయింది. ఒక వ్యక్తి యొక్క ఇన్నర్ చేంజ్ ఎంత గ్రేట్ గా ఉంటే అవుటర్ చేంజ్ ఎంత గ్రేట్ అనేది ఈ మహానుభావులు చూపించారు. అలా మన పిరమిడ్ మాస్టర్స్ కూడా అంత గ్రేట్ గా ఇన్నర్ చేంజ్ నుంచి అవుటర్ చేంజ్ కి తీసుకురాగలరు. సో ఇక్కడ వాళ్ళు అక్కడ మాస్టర్స్ మనం మన సాధన చేసుకుంటూ మనలో ఉన్న ఈ పంచతత్వాల బ్యాలెన్సింగ్, మన ఆలోచనలో పరిణితి, సో శూన్య స్థితి, విముక్త స్థితి, దివ్య స్థితికి వెళ్ళడానికి ఈ పంచతత్వాలు చాలా అవసరము. బ్యాలెన్సింగ్ గా ఉండడం. మరి ఈ పంచతత్వాలను మనం ఎప్పుడూ బ్యాలెన్సింగ్ గా ఉంచుకోవాలంటే నేచర్ ని రెస్పెక్ట్ చేయాలి. మనలో ఉన్న నేచర్ తో కనెక్ట్ అవ్వాలి. ప్రతి దాని పట్ల గ్రాటిట్యూడ్ తో ఉండాలి. ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఒక వాటర్ ఎక్స్పెరిమెంట్. ఒక త్రీ గ్లాసెస్ లో రైస్ పెట్టారు, ఒక వాటర్ పెట్టారు. ఒక దాన్నేమో మొత్తము తిడుతూ ఉండడం అన్నమాట. ఒక దానికి మొత్తం లవ్ ఇవ్వడం, ఇంకో దాన్ని ఇగ్నోర్ చేయడం. అలా 3. ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం. ఫస్ట్ ఒక దాన్ని తిట్టి పెడుతూ ఉంటారు రోజు. అదే రెండో గ్లాస్ లో ఉన్న వాటర్ అండ్ రైస్ ని చాలా ప్రేమనిస్తాను అంటే నాకు ఇష్టము, ఐ లవ్ యూ ఇలా చెప్తూ ఉండడం అన్నమాట. ఇంకా 3 దాన్ని అసలు ఉన్నది లేదు అనేది పట్టించుకోలేదు, అలా వదిలేశారు. ఈ 3 వాటర్ అండ్ రైస్ మీద ఎక్స్పెరిమెంట్ లో కొన్ని రోజులకి అది తిడుతున్నదేమో ఒక పురుగులు పట్టేశాయి. లవ్ తో ఉన్నదేమో ఇంకా ప్యూర్ గా అలాగే ఉంది 10 days అయినా ఏం కాలేదు, పాడవలేదు. అదే పట్టించుకుంది అయితే ఇంకా ఫంగస్ వచ్చేసింది అనమాట. అది ఇంకా డేంజర్. అది తిట్టిన దానికంటే పట్టించుకోకపోవడం ఇంకా డేంజర్ అనమాట. సో ఇలా మనం పట్టించుకోకపోవడం అన్న డేంజర్, రాంగ్ ఆ థాట్స్ తో ఉండడం డేంజర్. డిస్ట్రక్టివ్స్ నుంచి పాజిటివ్కి వెళ్ళిపోవాలి, పాజిటివ్ నుంచి మెరాక్యులస్కి వెళ్ళిపోవాలన్నమాట. మనలో ప్రతిదీ చేంజ్ అవ్వాలి, ఇంపార్టెంట్. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ ద్వారా జరిగింది, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. మొక్కల మీద కూడా చేశారు. ఒక మొక్కకి ప్యూర్ గా ప్రేమతో వాటర్ పోసినప్పుడు అవి ఎలా మనకి రియాక్ట్ అవుతున్నాయి, రాంగ్ ఎనర్జీస్ తోటి చేస్తున్నప్పుడు అది ఎలా వాడిపోతుంది, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారన్నమాట. ఒక మొక్కను మీరు చేసి చూడొచ్చు. ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ వాటర్ పోస్తూ, నువ్వంటే నాకు ఇష్టం ఇలాంటివి చెప్తూ చేస్తున్నప్పుడు అందరూ వచ్చిన ఆ మొక్క ఎంత బాగా ఉంది, తిడుతూ వరస్ట్ గా చేసినప్పుడు ఈ మొక్క ఎలా ఉంది, ఈ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. సో ప్రతి దానికి పవర్ ఉంటుంది. ఆ పవర్ మన థాట్స్, మన నేచర్ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మనలో ఉన్న భూతత్వాన్ని, నీటి తత్వాన్ని, అగ్ని తత్వాన్ని, గాలి తత్వాన్ని, ఆకాశ తత్వాన్ని బ్యాలెన్సింగ్ గా చూసుకుంటే ఆటోమేటిక్ గా మనం డివైన్ స్టేట్ లో ఉన్నట్టే. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. మన ఫుడ్ కాపాడుకోవాలి, మన ఎర్త్ ని కాపాడుకోవాలి, అందరితో గ్రాటిట్యూడ్ గా ఉండడం ఇంపార్టెంట్. మనతో మనం గ్రాటిట్యూడ్ గా ఉండాలి. మనతో మనం గ్రాటిట్యూడ్ గా ఉన్నప్పుడు ఫ్యామిలీ అందరికి మనం అన్ని పర్ఫెక్ట్ గా ఉండగలుగుతాం అన్నట్టు. ఈజీగా మారిపోతుంది. ఒక ఫుడ్ మారిపోతే ఫ్యామిలీ మార్చేసేయచ్చు, చాలా ప్యూర్ గా హెల్దీగా మార్చేసేయచ్చు. వాళ్ళు సరైన విధంగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎంత టేస్టీగా ఉన్నా ఎనర్జీ పాలేకపోతే వేస్ట్. సో టేస్ట్ కాదు, అక్కడ ఎనర్జీ ఇంపార్టెంట్. ఎనర్జీతో వస్తే టేస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏం వేయలేదు ఫుడ్ లో టేస్ట్ ఉంది అంటారు అంటే ఎనర్జీ. సో అది ఇంపార్టెంట్ అన్నమాట. సో మన పంచతత్వాలు ఎప్పుడూ పర్ఫెక్ట్ గా ఉండాలి. అందులో మన ఈ ఫిజికల్ బాడీకి ఫామ్ అవుతున్న ఈ మెయిన్ 3 ఫస్ట్ ఈ కొన్ని ఇంపార్టెంట్ అన్నమాట. భూతత్వానికి వాటర్, ఫుడ్, నేచర్ ఇవన్నీ మనం చూసుకోవాలి. సో ఇది పంచతత్వాల సమతుల్యానికి ఇంపార్టెంట్. మనం ఎప్పుడు సమతుల్యత స్థితిలో బ్యాలెన్సింగ్ గా ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉంటాం అనమాట. ఇది కొద్దిగా తెలుపుకున్నాం మనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్.